Hello guys, welcome back to my ఛానల్ సాయిస్వతి అఫీషియల్స్. బాగున్నారా మీరందరూ? నేను కూడా చాలా బాగున్నాను. ఇక్కడైతే మేమందరి కోసం మంచి వీడియో అయితే తీసుకొచ్చేసాను. అదే ప్రీ మిక్స్ పులిహోర పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను. అలాగే మీకు ఎవరికైనా ఈ ప్రీ మిక్స్ పౌడర్ కావాలి అంటే కూడా నేను పంపిస్తాను. డీటెయిల్స్ అయితే వీడియోలో ఇస్తాను. మీరు కాంటాక్ట్ అయ్యారంటే మీకు పౌడర్ అనేది మేము పంపిస్తాము. ఇంకా అలాగే వీడియోలోకి వెళ్ళిపోయి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా మీకు చూపిస్తున్నాను. సో రెండు చూసేసి మనం ఎవరికైనా కావాలి అంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మేము మీకు పంపిస్తాము ప్రీ మిక్స్ పౌడర్. ఇప్పుడు దీని తయారీ విధానం అయితే చూసేద్దాం రండి వీడియోలోకి వెళ్ళి. అంతకన్నా ముందైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడు రెసిపీ కాడికి వెళ్ళిపోతాం. రెసిపీ విషయంలోకి వచ్చేసేసరికి ఫస్ట్ అయితే మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో శనగబ్యాళ్ళు, ఉద్ది బ్యాళ్ళు వేసేసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. అంటే పచ్చి వాసన పోయేంత వరకు మనం రోస్ట్ చేసేసుకొని అన్నీ చల్లార్చుకోవాలన్నమాట. ఒక ప్లేట్లోకి తీసేసుకొని అన్నీ బాగా చల్లగా అయినాక మనం మిక్సీలో పౌడర్ చేసుకోవడమే. ఫస్ట్ అయితే ఇవి తీసేసుకోవాలన్నమాట. మనం శనగబ్యాళ్ళు, ఉద్ది బ్యాళ్ళు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేసుకొని అన్నీ చల్లార్చుకోవాలన్నమాట. ఇలా ఒక దాంట్లో వేసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఆ ప్యాన్లోనే కొద్దిగా మిరియాలు, మెంతులు, అలాగే ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేసి మనం బాగా దీన్ని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. నువ్వులు, తెల్ల నువ్వులు ఉంటాయి కదండి, అవి అన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేసుకున్న తర్వాత మనము అన్నీ ఒక్కసారి చల్లగా అయినాక మనం మిక్సీలో యాడ్ చేసుకోవడమే. ధనియాలు అన్నీ వేసేసుకున్నాం. ధనియాలు, మిరియాలు, జీలకర్ర, మెంతులు ఇవి వేసేసుకొని ఫ్రై చేసేసుకున్నాక ఆ ప్యాన్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా కరివేపాకు, అలాగే ఎండుమిర్చి ఉంటుంది కదా, ఎండుమిర్చి మీ కారానికి తగినంత వేసుకోవచ్చు మీరు. సో ఈ ఎండుమిర్చి, కరివేపాకు కూడా కాసేపు అలా వేయించేసి ఆయిల్లో పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత లాస్ట్లో మనం కొద్దిగా చింతపండు అంటే పుల్లలు, విత్తనాలు అవన్నీ ఉంటే తీసేసి చింతపండు కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇవన్నీ ఫ్రై చేసుకొని బాగా చల్లార్చుకోవాలి. మనకి బాగా చల్లగా అయిన తర్వాతనే మిక్సీలో అనేది పౌడర్ చేయాలన్నమాట. ఇక్కడైతే మనము చింతపండు కూడా వేసేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నాం కదా, పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకునేసి ఇవన్నీ అయితే బాగా చల్లార్చుకోవాలి. ఎవరికైనా ఈ పౌడర్ కావాలి అంటే మేము పంపించడం జరుగుతుంది. కావాలి అన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ పైన స్క్రీన్ పై నేను ఇస్తాను. ఇక్కడైతే ఇవన్నీ మీకు చూపిస్తున్నాను ఒకసారి. ఇవన్నీ మనం ఫ్రై చేసుకున్న దినుసులు అనమాట. అలాగే ఇవన్నీ కొంచెం చల్లగా అయినాక ఇలా మిక్సీ జార్లోకి తీసేసుకునేసి అందులో ఫస్ట్ మనము ఇవన్నీ వేసుకోవాలి. లాస్ట్లో చింతపండు వేసుకోవాలి, ఇప్పుడే వేసుకోకూడదు. ఇప్పుడైతే ఇందులోనే కొద్దిగా సాల్ట్, పసుపు, ఇంగువ అవన్నీ వేసేసుకొని బాగా మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో చింతపండును కూడా వేసి సేమ్ పౌడర్ చేసేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మీకు టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత పసుపు, ఇంగువ వేసేసుకొని మనం ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత చింతపండు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి, అప్పుడు బాగుంటుంది అన్నమాట. ఈ విధంగా వేసుకొని గ్రైండ్ చేసేసుకొని పౌడర్ని మనం ఒక స్టోరేజ్ బాక్స్లోకి తీసేసుకున్నామనుకో ఒక 3 months కన్నా ఎక్కువనే ఉంటుంది. ఇది మనము పులిహోర ఎలా మామూలుగా వైట్ రైస్ చేసేసుకుంటాం కదా, వైట్ రైస్ చేసేసుకున్న తర్వాత పులిహోర ఎలా చేసుకోవాలి అనేది నెక్స్ట్ షార్ట్లో ఉంటుంది. అలా ఈజీగానే ఉంటుందన్నమాట. నేను ఇక్కడ చెప్తాను, మీకు జస్ట్ ప్రాసెస్ చెప్తాను. ఏం లేదు, మామూలుగా మనము ఆయిల్ వేసేసుకొని తిరువాత పెట్టేసుకొని పచ్చిమిర్చి అన్నీ వేసేసుకున్న తర్వాత ఈ పౌడర్ ఉంటుంది కదా, మనం ప్రీమిక్స్ పౌడర్ని వేసేసుకొని బాగా మిక్స్ చేసేసి వైట్ రైస్ చేసేసి మిక్స్ చేసేసుకుంటే మన పులిహోర ఇన్స్టెంట్గా రెడీ అయిపోతుంది. ఇక్కడ చూసారు కదా, చింతపండు కూడా మనం పౌడర్ వేసేసుకొని మొత్తం పౌడర్ చేసుకుంటే ఈ విధంగా భలే వచ్చిందనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంది అనమాట. పులిహోర మనం తిన్నట్టే ఉంది అనమాట. పౌడర్ టేస్ట్ కూడా ఇదనమాట. ఎవరికైనా కావాలి అంటే కూడా మర్చిపోకుండా కామెంట్ చేయండి, మీకు మేము పౌడర్ని కూడా పంపిస్తాము. ఓకే, ఇది వీడియో. బాయ్ బాయ్. మళ్ళీ మంచి వీడియో షార్ట్తో మేము